So hey guys, welcome back to another episode. నేను మీ బిఎస్జీ మాస్క్ రైడర్ని. వెల్కమ్ బ్యాక్ టు బిఎస్జీ ఫుడ్ అండ్ ట్రావెల్ బ్లాగ్స్. సో గాయస్ వాట్సాప్ మనం 2 బ్లాగ్స్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాం. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ గాయస్, కీప్ సపోర్టింగ్ దిస్ వే. సో ఇవాళ మనం థర్డ్ బ్లాగ్తో వచ్చేసాము. ఈరోజు మనం ఒక యూనిక్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము, హైదరాబాద్లోనే. మీరు చాలా హిస్టారిక్ ప్లేసెస్ చూస్తుంటారు, లేదంటే మంచి టెక్నాలజీ ప్లేసెస్ ఏమైనా చూస్తుంటారు. కానీ ఇవాళ మనం వెళ్తున్న ప్లేస్ చాలా యూనిక్. హైదరాబాద్లోనే చాలా మోస్ట్ యూనిక్ ప్లేస్ ఇది. ఇది హైదరాబాద్లో తప్ప ఇంకెక్కడ లేదు. సో ప్లేస్ వచ్చేసి సుధా కార్స్ మ్యూజియం. ఇక్కడ ఇది ఎస్టాబ్లిష్ చేసింది కే సుధాకర్. ఈయన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఫర్ క్రియేటింగ్ ఒక 41 ఫీట్స్ అండ్ 7 ఇంచెస్ టాల్ ట్రైసైకిల్ క్రియేట్ చేసినందుకు ఈయన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మ్యూజియంలో మనము ప్రతి ఒక్క టైప్ ఆఫ్ కార్స్ కానీ, వింటేజ్ కార్స్ కానీ, మోటార్ సైకిల్స్ కానీ, లేదంటే యూనిక్ కార్స్ కానీ, ట్రైసైకిల్స్, ట్రైన్స్, అండ్ ఈవెన్ ఇతను ట్రైన్ కూడా క్రియేట్ చేశాడు ఫర్ 10 పీపుల్, 21 ఫీట్ లాంగ్. అది కూడా ఓన్లీ 20 డేస్లో ఫినిష్ చేశాడంట. సో ఈ మ్యూజియంకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే గాయస్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వెహికల్ కానీ, ఏదైతే కార్స్ ఉన్నాయో, ట్రైసైకిల్స్, బైసైకిల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతి ఒక్కటి ఓన్లీ ఫర్ షోకేస్ కాదు. దే ఈవెన్ రన్ విత్ ఇంజన్స్. అవి నడుస్తూ ఉంటాయి. మనం బయటికి తీసుకెళ్ళి వాటిని రైడ్ చేయొచ్చు, అంటే మనకు పర్మిషన్ ఉండదు, బట్ అక్కడ వాటిని రైడ్ చేయగల కెపాసిటీ ఉంది. దాంట్లో ఇంజన్ కూడా ఉంది. సో వాటిని రైడ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఇక్కడ మ్యూజియంకి చాలా స్పెషాలిటీ. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో హైదరాబాద్లో తప్ప ఇలాంటి మ్యూజియం, యూనిక్ మ్యూజియం ఇంకెక్కడా లేదు. సో మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వెళ్ళేసి విజిట్ చేద్దాము. ఇది వచ్చేసి గాయస్, ఈ మ్యూజియం జూ పార్క్ పక్కన బహదూర్పురా దగ్గర ఉంది మ్యూజియం. సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం గాయస్, లెట్స్ గో. సో ఈ గాయస్ మనం రీచ్ అయిపోయాం సుధాకార్ మ్యూజియంకి. కనిపిస్తున్నా వెనకాల సుధాకార్ మ్యూజియం. సో ఇది మనము రీచ్ అయిపోయాం ఇక్కడికి. ఇది బహదూర్పురా దగ్గర జూ పార్క్ పక్కనే ఉంది. ఆల్మోస్ట్ జూ పార్క్ ఇక్కడ నుంచి ఒక 3 to 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో ఇప్పుడైతే మనం ఏమాత్రం లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. మీకు నా వెనకాల ఒక పెద్ద కార్ కనిపిస్తుంది కదా, జస్ట్ చూసుకోండి. ఇక్కడ బయటనే ఎంట్రీకి ఇంత పెద్ద కార్ ఉంటే లోపల ఇంకెన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ ఉంటాయి, అండ్ బైసైకిల్స్ ఉంటాయి, ట్రైసైకిల్స్ ఉంటాయో. సో చాలా వెరైటీ ఆఫ్ యూనిక్ మోటార్ సైకిల్స్కి ఇది ఫేమస్. సో టికెట్ కౌంటర్ అయితే మనం అక్కడ తీసుకోవాలి. ఒకసారి చూడండి, టికెట్ అక్కడ తీసుకోవాలి. సో అది గాయస్ మన టికెట్ కౌంటర్. అది మేమైతే టికెట్ ఆల్రెడీ తీసేసుకున్నాము. ఇదిగోండి, పర్ పర్సన్ 60 రూపీస్ అడల్ట్స్కి అయితే. అండ్ దెన్ కిడ్స్కి నాకు తెలిసి 20 రూపీస్ అనుకుంటా. మీరు మొబైల్ కెమెరా కానీ, లేదంటే వీడియో కెమెరా కానీ క్యారీ చేయాలనుకుంటే దానికోసం ఎక్స్ట్రా 50 రూపీస్ టికెట్ తీసుకోవాలి. ఇదిగోండి నేను తీసేసుకున్నాను. అండ్ దెన్ ఇది వచ్చేసి మా టికెట్. సో ఏమాత్రం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం మనం. లెట్స్ గో గైస్. సో గాయస్ మనం లోపలికి ఎంటర్ అయిపోయాము. చూడండి, స్టార్టింగ్ ఓపెనింగ్ అసలు ఇంత వెరైటీ. ఇది ఆల్మోస్ట్ ఇది ఒక 10 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు గాయస్ దీనిపైన. 10 మెంబర్స్ కూర్చొని నడపగల స్కూటర్ ఇది. సో ఇది ప్రస్తుతానికి దీన్ని డ్రైవ్ కూడా చేయొచ్చు. ఇక్కడే ఈ మ్యూజియంకి ఉన్న ఇది స్పెషాలిటీ ఇది. సో గాయస్ ఈ మ్యూజియం వచ్చేసి కే సుధాకర్ అనే పర్సన్ ఓన్ చేసుకుంటారు. ఆయన ఈ మోటార్ సైకిల్స్ అన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటారు, అంటే డిజైన్ చేయడం కానీ. సో ఆయనకి చిన్నప్పుడు ఒక థాట్ రావడం వల్ల ఈ మ్యూజియం అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఆయనే. సో ఆయన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా హోల్డ్ చేస్తారు ఫర్ క్రియేటింగ్ 41 ఫీట్. నేను మార్నింగ్ చెప్పిన గాయస్ స్టార్ట్ అయ్యేటప్పుడు 41 ఫీట్ 7 ఇంచెస్ టాల్ ట్రైసైకిల్ క్రియేట్ చేసేందుకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డ్ చేసుకుంటున్నారు ఆయనే. సో అట్లాంటి చాలా వెరైటీ అయిన మనకు ఇక్కడ కార్స్ అండ్ అవి చాలా ఉన్నాయి. సో ఏ మాత్రం లేట్ అయ్యొద్దు, మనం ఇంకా చాలా చూడాలి. పదండి వెళ్దాం. సో గాయస్ చూస్తున్నారా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోటార్ సైకిల్స్. ఇది ఇంత పెద్ద ఉంది బైక్. ఒకసారి సుధా కార్స్ మ్యూజియం. ఇది ఇక్కడ అంత పెద్ద బైక్ ఉంది. అండ్ దెన్ కమింగ్ టు ఇక్కడ వచ్చేసి ఒక మోటార్ ట్రక్ ఉంది. సి ఇక్కడ
చిన్నపిల్లలు కూర్చోడానికి ఒక ఇది కూడా ఉంది. అండ్ దెన్ సీట్స్తో తయారు చేశారు ఇది సుధా కార్స్. సో గాయ్స్ ఇది మన ఎంట్రన్స్. సో చలో వెళ్ళిపోదాం లోపలికి. సో గాయస్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పార్ట్ మనం వచ్చేసాం ఇక్కడికి. ఇక్కడ అన్ని బైసైకిల్స్ ఉన్నాయి. సో చూడొచ్చు మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ బైసైకిల్స్ ఉన్నాయి ఇక్కడ. సమ్ లో హైట్, హై హైట్ అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్స్ ఉన్నాయి. మనం మూవీస్లో ఓన్లీ డిస్ప్లేకి చూస్తాం, ఇలాంటివి అయితే రేర్లో మనకు లైవ్లో చాలా తక్కువ కనిపిస్తాయి. సో ఇక్కడ ఉన్న గాయస్ ఈచ్ అండ్ ఎవ్రీ బైసైకిల్ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కటి కూడా మూవబుల్, అంటే దీన్ని బయటికి తీసుకెళ్ళి మనం రైడ్ చేయొచ్చు. ఈ మ్యూజియం కన్నా స్పెషాలిటీ అది. చూడండి అక్కడ మనకు చాపర్ ఎస్డి కనిపిస్తుంది, 250cc, డిజైన్ ఇయర్ 1981 అది. అండ్ దెన్ కమింగ్ టు ఇక్కడ వన్ మోర్ ఉంది స్క్రాంబ్లర్ చాపర్, మినీ రాజ్పుత్రి 175cc ఇది. 1984లో ఇది బిల్డ్ అయింది. గాయస్ మీరు అక్కడ చూస్తున్నారా, అక్కడ చూస్తున్నట్టయితే మీకు ఒక డర్ట్ బైక్ కనిపిస్తుంది, యమహా RX100. దాన్ని RX100 డిజైన్ మీరు మొత్తం డర్ట్ బైక్గా డిజైన్ చేశారు. డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి 1987లో. అండ్ దెన్ దీన్ని బిల్డ్ చేయడానికి వచ్చేసి 4 months టైం పడుతుందంట వీళ్ళకి. అది RX100ని రీడిజైన్ చేశారు మొత్తం డర్ట్ బైక్ వాళ్ళు. ఇక్కడ చూస్తే మనకు ఒక మినీ బైక్ కూడా కనిపించేస్తుంది. అండ్ దెన్ దాని పక్కన ఒక లాంగ్ బైక్ ఉంది పక్కన. ఇంకా చాలా ఉన్నాయి. సో గాయస్ మనము ఇటు సైడ్ రైట్ సైడ్ చూసుకుందాము. రైట్ సైడ్ చూసుకుంటే కనుక మీకు ఇక్కడ ఒక చిన్న చికెట్ కనిపిస్తుంది. ఇది 3-wheeler మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదంటారంట దీన్ని. సో ఇక్కడ వచ్చేసి సైడ్ బై నార్మల్ సెటప్లో బ్యాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూర్చుంటాం కదా, ఇక్కడ అయితే సైడ్ బై సైడ్ కూర్చోవచ్చు దీనిపైన. మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదనమాట ఇది. అండ్ దెన్ కమ్మింగ్ టు రైట్ సైడ్ గాయస్ ఇది వచ్చేసి బ్యాక్ కార్ ఇది. ఇది 3-wheeler ఇది 3-wheeler. అండ్ దెన్ 50 kilometers స్పీడ్తో వెళ్తుందంటే ఈ బ్యాక్ కార్. అండ్ దెన్ కమింగ్ టు నెక్స్ట్ సైడ్ గాయస్ ఇక్కడ మనకు ఒక లిప్స్టిక్ కార్ ఉంది. లిప్స్టిక్ కార్ వచ్చేసి ఇది కూడా 3-wheeler. అండ్ దెన్ వెనకాల మనకు వచ్చేసి లేడీ షూ కార్ ఉంది, అది కూడా 3-wheeler కారే. అండ్ దెన్ అది కూడా నాకు తెలిసి 50 kilometers స్పీడ్తో అది కూడా రన్ అవుతుంది. అండ్ దెన్ కమింగ్ టు ఇక్కడ వస్తే ఇది కాంపాక్ట్ కార్, ఇది 3-wheeler, సింగిల్ పర్సనే కూర్చోవచ్చు ఇక్కడ. సో గాయస్ ఇక్కడ ఏవైతే ఇవి కనిపించాయో మనకు ఈ లేడీ ఐటమ్స్, కానీ ఈ లేడీ ఐటమ్స్ వచ్చేసి ఉమెన్స్ డే కోసం అని చెప్పి క్రియేట్ చేశారంట. ఆ బ్యాగ్ కార్ కానీ, లేదంటే మన షూ కార్ కానీ, లేదంటే లిప్స్టిక్ కార్ కానీ, కాంపాక్ట్ కార్ కానీ, ఇవన్నీ వచ్చేసి ఉమెన్స్ డే కోసం క్రియేట్ చేశారనమాట. అండ్ దెన్ మనకు వెనకాల ఇంకోటి సోఫా కార్ కనిపిస్తుంది, వెరీ యూనిక్గా 5-seater కార్ ఇది. అండ్ దెన్ అక్కడ స్టీరింగ్ ఉంది, ఒక గేర్ ఉంది, గేర్ మార్చడానికి ముంగట హెడ్ లైట్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా 4-wheeler ఇది 4-wheeler. అండ్ దెన్ 5-seater కార్ ఇది. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు గాయస్ ఇక్కడ మనకు నెక్స్ట్ కనిపిస్తుంది బ్రింజాల్ కార్. ఇది వచ్చేసి లోపల అక్కడ మనం డోర్ ఓపెన్ మనకి ఎలో చేయలేదు లోపలికి వెళ్ళేస్తే లోపల ఒక బైసైకిల్ ఉంది, బైసైకిల్ మీద కూర్చొని మనం రైడ్ చేయొచ్చు. ఇది బ్రింజాల్ కార్. సో గాయస్ ఇక్కడ వెనకాల ఇంకో కార్ ఉంది, ఇది వచ్చేసి మన హెల్మెట్ కార్. ఇది నార్మల్గా సేఫ్టీ కోసం హెల్మెట్ యూజ్ చేస్తాం, హెల్మెట్లోనే కూర్చొని సేఫ్గా ఉంటుంది అని చెప్పేసి హెల్మెట్ కార్ క్రియేట్ చేశారు. అండ్ దెన్ కమింగ్ టు సైడ్ ఇంకోటి మనకి ఇక్కడ WC కార్ ఉంది, వాష్ కమోడ్ కార్ ఇది. అక్కడ మనకి లోపల పర్సన్ కూర్చోవచ్చు.
అండ్ దెన్ వెనకాల ఫ్లాష్ కానీ ఏదైతే ఉందో అది పెట్రోల్ ట్యాంక్ అనమాట. సో ఇది 5 వీలర్ కార్ ఇది. సేమ్ మన ఆటో రిక్షా ఇంజన్ టైప్లో ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ ఆన్ టు గాయస్, మనకి ఇక్కడ మినీ బైక్స్ ఉన్నాయి చూడండి. మినీ బైక్స్ 13.5 ఇంచెస్ ఇది. 13.5 ఇంచెస్ స్కార్పియో మినీ బైక్స్ ఇవి. సో అండ్ దెన్ ఇక్కడ మనకి డ్రైవ్ చేయొచ్చు. అక్కడ పూర్తిగా వేస్తే మీకు కనిపిస్తుంది, మనం సుధాకర్ సార్ గారు డ్రైవ్ చేస్తారు అక్కడ. సో అట్లా ఉంటుంది అనమాట. అండ్ దెన్ దిస్ ఇక్కడ చెస్ బోర్డ్ గాయస్, ఇది చెస్ బోర్డ్ కార్ ఉంది. ఇక్కడ మనకు చూస్తారా, ఇక్కడ కూర్చోవచ్చు. అది బయటికి తీస్తే అక్కడ సిట్టింగ్ ఉంటుంది. ఇవన్నీ చెస్ కాయిన్స్. సో ఇది ఒక డిఫరెంట్ కార్ ఇది. ఇక్కడ గాయస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మన కప్ ఉంది. ఒక కప్ మగ్గు కార్ ఇది, ఒక మగ్గు కార్ చూడండి. లోపల సిట్టింగ్ ఉంటుంది. దానికోసం ఇది యాక్చువల్లీ స్పెషల్గా వ్యాలంటైన్స్ కోసం అని చెప్పి దీన్ని డిజైన్ చేశారు. వ్యాలంటైన్స్ డే కోసం అని చెప్పి స్పెషల్గా దీన్ని డిజైన్ చేశారు. ఒక మగ్గు కార్ ఇది. అండ్ దెన్ లాస్ట్లో గాయస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది రాజ్దూత్ ఇంజన్. ఇది రాజ్దూత్ ఇంజన్ ట్రైన్ మోడల్ విత్ 10 సీటర్ కెపాసిటీ. నేను మీకు మార్నింగ్ చెప్పాను కదా గాయస్, వరల్డ్స్ స్మాలెస్ట్ ట్రైన్ అని చెప్పేసి. దీన్ని తయారు చేయడానికి 20 days టైంలో ఆయన తయారు చేశారంట. దీన్ని రాజ్దూత్ ఇంజన్ ఇది. సో గాయస్ ఇక్కడ మన ఇంకోటి సైకిల్ గ్యాలరీ ఉంది. సైకిల్ గ్యాలరీ ఇప్పుడు మనం విజిట్ చేయబోతున్నాము. ఇక్కడ చూడండి బయట యూనిక్గా మన సైకిల్ మనీనే ఇంజన్ పార్ట్స్తో తయారు చేసినారు ఈయనని. ఇక్కడ అన్ని సైకిల్స్ ఉన్నాయి. చలో పద చూద్దాము. సో గాయస్ చూడండి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైకిల్స్. ఒక పర్సనే, ఇంజన్తో తయారైన పర్సన్ సైకిల్ని పుష్ చేస్తున్నాడు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మొత్తం వేవ్ సైకిల్ ఉంది. కింద ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైకిల్స్ ఉన్నాయి అన్నీ. సో గాయస్ ప్రజెంట్ మనం ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ విన్నింగ్ ట్రైసైకిల్ దగ్గర ఉన్నాము. యాక్చువల్లీ అయితే ఇది లోపల పెట్టేశారు, ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదు అనమాట లోపల రావడానికి. మనం కొద్దిగా రిక్వెస్ట్ చేయడం వల్ల మనకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. సో గాయస్ చూడండి, ఇది 41 feet హైట్ ఉంది అండ్ 7 inches టాల్. సో ఇది వర్కింగ్ ట్రైసైకిల్. మీరు చూడొచ్చు అక్కడ మీకు చైన్స్ అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇది వర్కింగ్ ట్రైసైకిల్ అనమాట. 41 feet హై ఉంటుంది ఇది. సో ఇది అనమాట అవార్డ్ విన్నింగ్ గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది దీనివల్లనే. చూడండి గాయస్. సో గాయస్ చూస్తున్నాము మనం ఇక్కడ మళ్ళీ అనదర్ సైడ్కి వచ్చేసాము. ఇక్కడ వస్తే మనకు వెనకాల కరోనా కార్ ఉంది చూడండి. ఇక్కడ రీసెంట్గా డిజైన్ చేశారంట దీన్ని. లోపల సింగిల్ పర్సన్ కూర్చొని డ్రైవ్ చేయొచ్చు. ఇక్కడ మనకు బయట అంతా కరోనా మోడల్లో ఉంది. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కార్. అండ్ దెన్ మూవింగ్ బిసైడ్ ఇక్కడ మనకు ఒక కేజ్ కార్ ఉంది. కేజ్లో పాపం వీటిని ట్రాప్ చేశారు. ఒక ప్యాలెట్ కేజ్ కార్ ఇది. దీంట్లో కూడా సింగిల్ పర్సన్ కూర్చొని డ్రైవ్ చేయొచ్చు. అండ్ దెన్ మూవింగ్ టు నెక్స్ట్ ఒక సూట్ కేస్ కార్ ఉంది గాయస్. ఇక్కడ సూట్ కేస్ని కూడా ఒక కార్లో డిజైన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ పెన్సిల్ ఉంది, మన ఇంక్ పెన్ ఉంది. ఇంక్ పెన్ కార్స్ ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ ఇవి ఓపెన్ చేసామంటే వీటిని డ్రైవ్ కూడా చేయొచ్చు. మనకి బ్యాక్గ్రౌండ్లో పోస్టర్స్లో చూడొచ్చు మన సుధాకర్ సార్ గారు డ్రైవ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇది మొత్తం అంతా స్కూల్ యాన్యువల్ డే కోసం అని చెప్పి దీన్ని డిజైన్ చేశారనమాట. ఇక్కడ షార్ప్నర్ ఉంది, ఎరేజర్ ఉంది, బుక్ ఉంది. సో ఇవన్నీ వచ్చేసి సుధాకర్ సార్ గారు డిజైన్ చేశారు. నేను మూవింగ్ ఆన్ టు గాయస్ నెక్స్ట్ ఇక్కడ మనకు వెనకాల కనిపిస్తుంది చూడండి, డబుల్ డెక్కర్ కార్ ఇది. వరల్డ్ స్మాలెస్ట్ డబుల్ డెక్కర్ అనమాట. చూడండి ఇక్కడ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 10 members కూర్చోవచ్చు. ఇక్కడ లోపల డ్రైవింగ్ ఉంది, గేర్ చేంజ్ చేయడానికి ఉంది. అండ్ దెన్ చూడండి గాయస్ ఇక్కడ దిస్ వన్ ఈజ్ మై ఫేవరెట్. నేను గూగుల్లో కూడా రివ్యూస్ చూసినప్పుడు ఈ కెమెరా కార్ ఏదైతే ఉందో దీన్ని పక్కా చూడాలి అని చెప్పి వచ్చేసాను. సో లవ్ ఫర్ కెమెరా నెవర్ ఎండ్స్. సో ఇది వచ్చేసి కెమెరా కార్ ఇది. లోపల సింగిల్ పర్సన్ కూర్చోవచ్చు, డ్రైవ్ చేయొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు డిసైడ్ మీరు వెనకాల చూడవచ్చు అన్ని ఓల్డ్ యాక్సెసరీస్, రేడియోస్ కానీ లేదంటే మన ఇవి టీవీస్ కానీ ఉన్నాయి. ఇక్కడ వావ్ డెలీషియస్ ఒక కేక్ ఉంది, కానీ తినడానికి కాదు, అది డ్రైవ్ చేయడానికి సుధాకర్ సార్ గారు డిజైన్ చేశారు దీన్ని కూడా. అండ్ దెన్ మూవింగ్ ఆన్ టు గాయస్ బ్యూటిఫుల్, అసలు బ్యూటిఫుల్. చూడండి ఇక్కడ మీరు ఒకసారి
లోటస్ కార్ ఇది, లోటస్ చారియట్ కార్ అనమాట. మన వినాయకుడు ఉన్నాడు మధ్యలో, ఆ, దీన్ని డ్రైవ్ చేయొచ్చు. ఇది స్పెషల్లీ వచ్చేసి మనకు సత్యసాయి సాయిబాబా పుట్టపర్తి ఉన్నారు కదా, ఆయన కోసం అని చెప్పేసి 75th బర్త్డే ఏదైతే ఉందో ఆ బర్త్డే కోసం ఈ కార్ని డిజైన్ చేశారనమాట. లోటస్ బ్యూటిఫుల్గా ఉంది, ఆ చారియట్ మధ్యలో వినాయకుడు, అబ్బా అసలు సూపర్ అసలు. అండ్ దెన్ నెక్స్ట్ గాయస్ ఇక్కడ చూడండి ఒక షూ ఉంది, కానీ మీరు అక్కడనే పప్పులో కాల్ చేస్తారు, అది షూ కాదు, షూ టైప్లో ఉన్న ఒక కార్ అది. నెక్స్ట్ లోపల పర్సన్ కూర్చొని డ్రైవ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక కప్ అండ్ సాసర్ ఉంది, కప్ అండ్ సాసర్ కార్ ఉంది. గైస్ యాక్చువల్లీ మనం నేను గూగుల్లో రివ్యూస్ వచ్చి ఇంకో ఫేవరెట్ కార్ కోసం కూడా వచ్చిన, సూపర్ కంప్యూటర్ కార్ కోసం అని చెప్పేసి, బట్ అది రిపేర్కి వెళ్ళిందంట. సో సాడ్, బట్ నో ప్రాబ్లం, ఇంకా చాలా కార్స్ ఉన్నాయి చూద్దాము. మనకు బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ స్వాన్ కార్ ఉంది గాయస్. స్వాన్ కార్ ఆల్మోస్ట్ రథం టైప్లోనే ఉంది, ఇది కూడా ఒకటి బ్యూటిఫుల్ అసలు. ఇది కూడా రీసెంట్గా డిజైన్ చేశారనమాట. సో ఇంకా చాలా కార్స్ ఉన్నాయి వెనకాల, మనకు సంక్రాంతి కార్స్ కనిపిస్తున్నాయి, అది మొత్తం ట్రైన్ టైప్లో ఉంది. అండ్ దెన్ బైసైకిల్స్ ఉన్నాయి చాలా హైట్ వరకు. మనకు అచ్చడి నుంచి అయితే ఇంకా బాగా అనిపిస్తుంది, పదా వెళ్ళి చూద్దాం. గైస్ చూస్తున్నారా, ఇక్కడ మనకు కనిపిస్తుంది శివలింగం కాదు ఇది. ఇది యాక్చువల్లీ అయితే కొద్దిగా రిపేర్ పైన ఉందన్నమాట. సో దాన్ని కొద్దిగా మూలకు పెట్టేశారు. ఇది డైనింగ్ టేబుల్ కార్ గైస్, ఇది డైనింగ్ టేబుల్. ఇది 8 మెంబర్స్ కూర్చోవచ్చు దీనిపైన, 8 మెంబర్స్ కూర్చోవచ్చు. 60 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది ఇది. సూపర్ ఉంది అసలు, 3 వీలర్ కార్ ఇది. అండ్ దెన్ కమింగ్ టు గాయస్, ఇక్కడ మన ట్రైన్ ఉంది. ట్రైన్ వచ్చేసి 16 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ ఉంది ఈ ట్రైన్లో. అండ్ దెన్ గాయస్ ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ చూస్తే ఇది స్నూకర్ బోర్డ్ ఉంది, స్నూకర్ బోర్డ్ కార్ ఉంది. ఇది ఎస్పెషల్లీ వచ్చేసి స్నూకర్ ఈవెంట్స్లో స్నూకర్ ఈవెంట్స్ కోసం మనం క్రియేట్ చేశారంట. మనం ఒకసారి దగ్గరికి వస్తే మీకు ఇక్కడ ప్రతి ఒక్క దానిపైన ఆటోగ్రాఫ్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఒకసారి జూమ్ చేస్తాను నేను. ఆల్ ఓవర్ బోర్డు పైన మనకి చాలా నచ్చేసి వాళ్ళు ఆటోగ్రాఫ్స్ కూడా దానిపైన పెట్టారు, మనకు కనిపిస్తుంది కాబట్టి. సో ఇలా ఆల్ ఓవర్ బోర్డు ప్రతి ఒక్క మొత్తం టోటల్ రౌండ్ మొత్తము ఆ స్నూకర్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దాని మీద ఆటోగ్రాఫ్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు గాయస్, ఇక్కడ మన క్రికెట్ కార్క్ బాల్ ఉంది. సో గాయస్ ఇది యాక్చువల్లీ 2003 వరల్డ్ కప్ కోసం మనం కప్పు విన్ అయితే ప్రజెంట్ చేద్దామని చెప్పేసి 2003లో ఈ కార్ని డిజైన్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ మనం విన్ అవ్వకపోవడం వల్ల సో ఇది ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మనకు దీని ఫోటో కూడా ఉంది, చూపిస్తాను మీకు, కపిల్ దేవ్ గారితో. అండ్ దెన్ గాయస్ ఇక్కడ మన కాక్ ఉంది, షటిల్ కాక్ కార్ ఇది. ఈ కారు రీసెంట్గా తయారు చేశారు అనమాట. లోపల పర్సన్ డ్రైవ్ చేయొచ్చు, ప్యాక్డ్ ఉంది. అండ్ దెన్ గాయస్ ఇక్కడ మన కాండమ్ కార్ ఉంది చూడండి, ఇది ఒకసారి మోస్ట్ ఇదైతే చాలా యూనిక్ అని చెప్పుకోవాలి, ఇట్లాంటిది అయితే నేను ఎక్కడ చూడలేదు. అండ్ దెన్ కమింగ్ ఆన్ టు గాయస్, ఇక్కడ మొత్తం అన్ని ఫుట్బాల్ కార్స్ కానీ అంటే సంక్రాంతి ఈవెంట్ కోసం అని చేసి అన్నీ ఉన్నాయి. టెన్నిస్ బాల్, గోల్ఫ్ బాల్, ఫుట్బాల్. అండ్ దెన్ ఇక్కడ ట్రైసైకిల్. ఓకే, సో గాయస్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మన క్రికెట్ బ్యాట్ కార్ ఇది. దీన్ని కూడా తయారు చేయడానికి ఒక డిఫరెంట్ పర్పస్ ఉంది. ఏంటి అంటే గాయస్, ఇది మనకు 2007లో వరల్డ్ కప్ కోసం అని చెప్పి దీన్ని డిజైన్ చేశారు, గెలిస్తే ప్రజెంట్ చేద్దామని చెప్పి. ఈవెన్ అన్ఫార్చునేట్లీ అప్పుడు కూడా మనకు మిస్ అవ్వడం వల్ల దీన్ని ప్రజెంట్ చేయలేక ఇక్కడే ఉండిపోయింది ఇది. సో గాయస్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు, ఇక్కడ మనకు కొన్ని 3 వీలర్స్ ఉన్నాయి. ఈ 3 వీలర్స్ ఏంటంటే గాయస్ వీటికి కూడా ఒక డిఫరెంట్ హిస్టరీ ఉంది. ఇది వచ్చేసి మన ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ కోసం నేను క్రియేట్ చేశాను అనమాట. ఈ 3 వీలర్ కార్స్ టీవీఎస్ 50cc TRI అండ్ సన్నీ 60cc కినెటిక్ ప్రైడ్, ఈ 3 కార్స్ వచ్చేసి వాళ్ళ కోసం డిజైన్ చేశారనమాట. అండ్ దెన్ లాస్ట్ గాయస్ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 వీలర్ మోటార్ సైకిల్ ఉంది. ఇది 3 వీలర్ మోటార్ సైకిల్ విత్ 350cc ఇంజన్. అప్పట్లోనే నేను ఎంతైనా తయారు చేయగలిగినదంటే హీస్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్, సెల్యూట్ టు హిమ్. ఇన్ని మనకు ఇక్కడ చూడడానికి ఇన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, ఇన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ కార్స్. అసలు ఆల్మోస్ట్ 150 క్రియేషన్స్ ఉన్నాయి గాయస్ ఇక్కడ, మేబీ ఇంకెక్కువనే ఉండొచ్చు. సో ఇది అన్నమాట మన యూనిక్ గ్యాలరీ. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వింటేజ్ కార్స్ దగ్గరికి వెళ్దాం. వింటేజ్ కార్స్ మనకు పక్కన ఉంది, సో వెళ్ళిపోదాం గాయస్ రండి.
సో గాయ్స్ ఇది మనం ఇప్పుడు వింటేజ్ కార్స్ కలెక్షన్లోకి వచ్చేసాము ఇక్కడ మనము. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కార్ కూడా హ్యాండ్మేడ్ కార్ అనమాట. సో ఇది ఏదైతే ఓల్డ్ మోడల్ కార్స్ ఉన్నాయో వాటన్నిటి నుంచి రెప్లికాస్ తయారు చేశారు హ్యాండ్మేడ్ మెటల్తో. ఈ ఏ కార్స్ ప్రీ డిజైన్డ్ కాదు. సో వీటిని ఆల్రెడీ హ్యాండ్మేడ్ మన సుధాకర్ సార్ గారే డిజైన్ చేశారు. చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ కార్ కూడా ఎవ్రీ కార్ కూడా ఒక ఓన్ డిజైన్ అండ్ స్పెషాలిటీ ఉంటుంది. చూడండి మన ఓమ్ని ఇది. ఇక్కడ వచ్చేసి ట్రాక్స్ జీప్ ఉంది. సో ఇవి వచ్చేసి అంతా ఓల్డ్ మోడల్ టైప్ ఆఫ్ కలెక్షన్ కార్స్ ఇవి అన్నీ. డ్యూన్ బగ్గీస్ అని ఉన్నాయి ఇక్కడ అంతా. వావ్ రెడ్ అసలు ఇది విలీస్ 1937 అనమాట గాయస్ ఇది. సో ఈ ఇంజన్ వచ్చేసి ఇసూజు ఇంజన్ ఇది. దీన్ని క్రియేట్ చేయడానికి 3 months టైం పట్టింది అనమాట. 1992లో మ్యానుఫ్యాక్చర్ చేశారు దీన్ని, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్. అసలు క్రేజీ కదా ఆ పాతకాలం కార్స్ కానీ వాటి డిజైన్స్ కానీ సూపర్ అసలు. చూడండి ఇక్కడ బ్లాక్ రాయల్లో అంబాసిడర్ ఉంది. సో హే గాయస్, హాయ్ వన్స్ అగైన్. సో ఇది అన్నమాట మన సుధా మ్యూజియం, సుధా కార్స్ మ్యూజియం విజిట్. ఇక్కడైతే మనం యాక్చువల్లీ ఏమైందంటే అక్కడ నుంచే మేము రిటర్న్ వీడియో తయారు చేస్తుండే, బట్ మా కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది అనమాట. సో అందుకని ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో తయారు చేస్తున్నాము మీకోసం అని చెప్పేసి. సో అక్కడ వచ్చేసి మనం చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వింటేజ్ కార్స్ కానీ లేదంటే ట్రైసైకిల్స్ కానీ బైసైకిల్స్ కానీ అన్నీ చూసేసాము. ఇంకా కార్స్ కూడా చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ కార్స్ కూడా చూసేసాం అనమాట. సో మ్యూజియం అయితే చాలా బాగుండే గాయస్, వర్త్ ఉండే. ఎంట్రీ టికెట్ అని 60 రూపీస్ అంతా మీకు వీడియోలో చెప్పాను కదా. సో ఎప్పుడైనా మీరు జూ పార్క్ దగ్గరికి వెళ్తుంటే కనుక ఈ బదుర్పుర పక్కనే ఉంది, ఒక 2 kilometers అనుకుంటా. సో తప్పకుండా దీన్ని విజిట్ చేయండి. విజిట్ చేసేసి చూడండి మ్యూజియం ఎలా ఉందో. వీకెండ్స్లో వెళ్ళడానికి అయితే చాలా మంచి ప్లేస్, ఫ్యామిలీతో పాటు కానీ ఫ్రెండ్స్తో పాటు కానీ. సో ఇది అనమాట గాయస్ మన థర్డ్ బ్లాగ్ సుధా కార్స్ మ్యూజియం ఇక్కడే ఎండ్ అయిపోతుంది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, లవ్ చూపిస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చిన పార్ట్ కింద కమెంట్స్లో మాకు మెన్షన్ చేయండి. ఒకవేళ మీ ఛానల్కి కొత్త అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ని కొట్టండి ఫర్ న్యూ అప్డేట్స్. సో అంటిల్ దెన్ కీప్ లవింగ్ గాయస్. టాటా, సీ యూ సూన్, బై బాయ్.